శ్రీ గురుదత్త జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి ఎంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ, ఇవాళ మనం బ్రహ్మకి వైకుంఠ విష్ణు దర్శనం, ఇవాళ భాగవతంలో మనం ఈ లీలా విషయాల్ని, ఈ లీలా ఘట్టాలను మనం స్మరణం చేసుకుందాం. అయితే బ్రహ్మకి వైకుంఠ విష్ణు దర్శనం ఎలా కలిగింది? కల్పారంభంలో ఒకరోజు బ్రహ్మదేవుడు తన నివాసమైనటువంటి పద్మానికి మూలమేమిటో తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస కలిగింది. జలం అంతా వెతికాడు, కనిపించలేదు. విసిగిపోయి మళ్ళీ వచ్చి ఆ పద్మంలోనే మళ్ళీ వచ్చి కూర్చున్నాడు. ఈ ప్రపంచాన్ని సృష్టించాలనే సంకల్పం వచ్చింది, కానీ గతించిన కల్పంలో నేను ఏమిటి చేసి ఉంటాను సృష్టి పరిజ్ఞానం గుర్తుకు రాలేదు. ఆలోచన తోచక విచారంతో కూర్చున్నాడు. అలాగా అంటే ఎటు అటు కదలక ఒక జడత్వంలాగా ఆలోచన లేదు, ఏమీ లేదు. ఏమిటి చెయ్యాలి అని తోచకపోవడం వల్ల కదలకుండా మెదలకుండా అలా కూర్చున్నాడు. ఆ సమయంలో నీటి మధ్యలోంచి స్పష్టంగా తపామని ఒక శబ్దం వచ్చింది. ఎప్పుడైతే ఆ శబ్దం వచ్చిందో, ఈ శబ్దాన్ని ఎవరు ఉచ్చరించారు అని తెలుసుకోవాలని అంతా వెతికాడు. ఎవ్వరూ కనిపించలేదు. మళ్ళీ పద్మాసనంలోకి వచ్చి ఆలోచించి కూర్చున్నాడు. తపస్సు చేయమని తనను ఆ శబ్దం హెచ్చరించినట్లు తనకి తాను భావించుకున్నాడు. స్ఫురించింది, చేసుకుంటున్నాడు. వెంటనే ప్రాణాయామం ప్రారంభించి ఇంద్రియాలని స్వాధీనం చేసుకుని మనస్సును ఏకాగ్రపరిచి 1000 దివ్య సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సుకి విశ్వం వేడెక్కిపోయింది. వెంటనే శ్రీహరి ప్రసన్నుడై బ్రహ్మకి ప్రత్యక్షమయ్యాడు. వెంటనే బ్రహ్మకి వైకుంఠపుర దర్శనం కలిగింది. అది శుద్ధమైనటువంటి సత్వగుణానికి నిలయం. అక్కడ కాలప్రభావం లేదు. అది అన్ని లోకాల కంటే అత్యున్నతమైనది. సమస్త దేవతలకి ప్రస్తుతింపదగినటువంటిది. అక్కడ లోభము, మోహము, భయము అనేవి అక్కడ అసలు లేవు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రావడం అంటూ జరగదు. అటువంటి అనంత తేజో విరాజితమైనటువంటి వైకుంఠపురాన్ని సరోజ సంభవుడు సందర్శించాడు. అక్కడ భవనాలు, విమానాలు దివ్యమణికాంతులతో దేదీప్యమానంగా తేజరిల్లుతూ సూర్యకాంతిని మించి ఉన్నది. అక్కడ కల్పవృక్షవనాలు ఉన్నాయి. అక్కడ పక్షులు, నా దైవం కేశవాత్పర, అంటే కేశవుని కంటే పరదైవం లేదు అని, విశ్వం విష్ణుమయమఖిలం అని, మంగళం మధుసూదన అని, పద్మాక్ష జయము జయమని పలుకుతూ ఉంటాయి. తుమ్మెదలు స్రౌషట్, వషట్, స్వధా లాంటి వైదిక శబ్దాలతో ఘుంకారం చేస్తూ ఉంటాయి. ఈ విధంగా వైకుంఠం వైభవపేతంగా దివ్యమంగళ లీలా విలాసాలతో సుమనోహరంగా సుందరంగా విరాజిల్లుతున్నది. సునందుడు, నందుడు, అర్హనుడు, ప్రబలుడు మొదలైనటువంటి వాళ్ళు ఆ పరమేశ్వరుని సేవ చేసుకుంటూ, వాళ్ళంతా విష్ణువులాగే నీలదేహులు, పీతాంబరదారులు, రత్నాభరణ భుజకీర్తిదారులు, నిత్య యవ్వనంతో నిగనిగలాడుతూ శ్రీహరి రూపదారులై తేజల్లుతున్నారు వాళ్ళు. ఆ భగవంతుని పాదపద్మం నుంచి పావనగంగ ఉద్భవించింది. శ్రీ మహాలక్ష్మి ఆయన వక్షస్థలం నివసిస్తున్నది. కరుణాతరంగాలు ఉట్టిపడే ఆయన కనుదోయే సూర్యచంద్రుడు. జగత్ప్రష్ట అయినటువంటి బ్రహ్మ ఆయన నాభికమలం నుంచి ఉద్భవించాడు. ఆదిశేషుడే ఆయనకి శయనం, గరుడుడే ఆయనకి వాహనం, ముక్కోటి దేవతలు, మునులు ఆయన్ని సేవిస్తూ ఉంటారు. సమస్త లోకాలకి తండ్రి అయినటువంటి ఆ పరమేశ్వరుని బ్రహ్మదేవుడు కరువు తీరా కాంచాడు. ఆ పరమపదంలో ఎల్లవేళలా జ్ఞానము, సిరి, కీర్తి, బలము, ఐశ్వర్యాలతో ఉన్నవాడు జగత్పతి, యజ్ఞేశుడు, అనంతుడు, అచ్యుతుడు, పంకజాక్షుడు, లక్ష్మీపతి, ఆద్యాంతాలు లేనివాడు, వికారశూన్యుడు, కరుణాసాగరుడు, అంటే యాదవాధినాథుడు, వృద్ధిశీలుడు, సహనశీలుడు, విష్ణుడు, కళ్యాణగుణ సహితుడు, కాంతిమంతుడు, మందహాసమృతాన్ని విరజిమ్మేవాడు, నిజభక్తత్రాణపరాయణుడు, పీతాంబరధారి, త్రిలోక సుందరుడు, అంజలు, కుండలాలు, కిరీటము ఇటువంటి భూషణాలు ధరించేవాడు, యోగీశ్వరేశ్వరుడు, వక్షస్థలములో లక్ష్మిని ధరించినవాడు, చిన్మయుడు, దయానిధి, చతుర్బాహుడు, రత్నమయ సింహాసనాసీనుడు,
సునంద ముకుందాదులచే సేవించబడుతూ ప్రకృతి పురుషుడు, మహత్తత్వం, అహంకారం అనే 4 శక్తులు, కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, మనో, మహాభూత తన్మాత్రలనే శక్తులు తన చుట్టూ చేరి కొలుస్తూ ఉండగా, కోటి సూర్యుల కాంతితో భాషించేవాడు, ఇతరులకి లభ్యం కానివి తనకు మాత్రమే స్వభావ సిద్ధమైనట్టు ఆయన సకల ఐశ్వర్యాలతో ప్రకాశించేవాడు, నిజస్వరూపంలో నిత్యము వినోదిస్తూ సర్వేశ్వరుడు, పరమపురుషుడు, పురుషోత్తముడు, పద్మాక్షుడు ఆయన నారాయణుని చూసి ఎంతో ఆనందంతో వికసించిన హృదయారవిందము కలవాడై బ్రహ్మదేవుడు గగురుపాటుతో ఆనంద బాష్పాలతో తడిసిన చెక్కిళ్లతో ఆ పరమేశ్వరుని పాదపద్మాలకు తన 4 శిరస్సులు తగిలేటట్లు ప్రణామాలు చేశాడు. తన నాభికమలం నుంచి పుట్టిన పుత్రుడు, దేవతలతో జ్యేష్ఠుడు, సృష్టికర్త ఆయన బ్రహ్మ నమస్కరించేసరికి శ్రీహరికి దయ పొంగి పొరిలింది. ఆనందంతో ఆయన ముఖారవిందం విప్పారగా విధాత శరీరాన్ని నిమిరి ఇలా అన్నాడు: సరోజ సంభవ, నీ తపోనిష్టకి సృష్టి చెయ్యాలనే నీ శ్రద్ధకి నేను సంతోషించానోయ్. నీకు వరం ఇస్తాను, కోరుకో. నీపై అనుగ్రహంతో నేను నీకు వైకుంఠధామాన్ని చూపించాను. తపస్సే నా స్వరూపం కాబట్టి, తపస్సు అంటే నాకు ఇష్టం కాబట్టి, తపస్సు వలనే నేను సృష్టి స్థితి లయాలని కావిస్తూ ఉంటాను. నా పట్ల భక్తికి తపస్సే మూలధనం. నీ తపస్సు ద్వారా నీ కర్మలు, మోహం తొలగిపోయి నీ మనోభీష్టం ఏమిటో చెప్పు అంటే బ్రహ్మ ఇలా చెప్పాడు. ఏమిటని? స్వామి, యోగిజన హృదయాంతర్యామి, అవ్యక్తుడివై ప్రకాశించే నువ్వు వివిధ శక్తుల్లో వృద్ధి పొంది విలసిల్లే బ్రహ్మాదుల రూపాలను నీ అంతట నువ్వే ధరిస్తున్నావు. శాలపురుగులాగా జగత్తుకి సృష్టి స్థితి లయాలను నువ్వే జరుపుతున్నావు. ఇలా నీ లీలా విభూతులతో వినోదిస్తున్నటువంటి నీ యొక్క ప్రభావం తెలుసుకోవాలనే తెలివిని నాకు ప్రసాదించు. నేను నీ ఆజ్ఞానుసారం జగత్తును సృష్టించేటప్పుడు నా అంధకారం తలెత్తవచ్చు, అజ్ఞానం అనే అంధకారం తలెత్తవచ్చు. దానిని నువ్వు హరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని చెప్పి బ్రహ్మతో భగవానుడు ఇలా అన్నాడు: నాయన, శాస్త్ర విచార జ్ఞానము, నా యందు భక్తి, ఉత్తమమైనటువంటి సాక్షాత్కారం, ఈ 3 నీ మనసులో నిలుపుకో. నా స్వరూపము, స్వభావము, ప్రభావము, అవతారాలు, వాటిలో నేను చేసే కర్మలు, వీటినన్నిటినీ గ్రహించే తత్వజ్ఞానం నా అనుగ్రహం వల్లనే నీకు కలుగుతుంది. సృష్టికి ముందు నేను ఒక్కడనే ఉండేవాడిని. అప్పుడు నాకు ఎటువంటి కర్మ సంబంధం ఉండేది కాదు. స్థూల రూపము, సూక్ష్మ రూపము, వాటికి కారణమైనటువంటి ప్రకృతి నా అంశయందే అప్పుడు లీనమై ఉంటాయి. అందువలన నేను ఒక్కడనే తప్ప నాకంటే వేరైన మరొక పదార్థం అంటూ ఏదీ ఉండదు. సృష్టి కాలంలో జన్మించిన జగత్తంతా నా స్వరూపమే అని గ్రహించు కమలాసన. కల్ప ప్రళయాంతంలో ఆద్యంతాలు లేనివాడనై పరిపూర్ణమైనటువంటి నిత్యమహిమతో పరమాత్ముడనై ఉంటాను. నా మాయ గురించి నన్ను అడిగేవు, కొంచెం చెప్తాను విను. భ్రాంతి వలన ముత్యపు చిప్పలో వెండి ఉన్నట్లు అనిపిస్తుంది. అలాగే లేని వస్తువు ఉన్నట్లు తోచి పరికించి చూస్తే లేదని స్పష్టమవుతుంది. ఇదే నా మాయా విశేషం అని తెలుసుకో. ఆ మాయా ప్రభావం చేతనే లేని వస్తువు కనిపించడం, ఉన్న వస్తువు కనిపించకపోవడం జరుగుతూ ఉంటుంది. పంచమహాభూతాలు భౌతిక పదార్థాల్లో కలిసి ఉన్నట్లే నేను పంచభూతాల్లోని, వాటితో కూడుకొని ఉన్నటువంటి పదార్థాల్లోని త్రిగుణాలతో కూడి ప్రవేశించి ఉంటాను. ఈ పరబ్రహ్మ స్వరూపం సర్వదేశ సర్వకాలాలలోని ఇలాగే ఉంటుంది, కానీ మార్పు చెందదు. తత్వాన్ని తెలుసుకొనగోరే మీ వంటి వాళ్ళు నేనిప్పుడు చెప్పినదే తత్వార్థమని తెలుసుకుంటారు. దీన్ని మనస్సులో నిలుపుకో, అప్పుడు జగన్నిర్మాణ కార్యంలో నీకు మోహం కలగదు అని చెప్పి భగవంతుడు శ్రీహరి అంతర్ధానం అయిపోయాడు. రాజా, ఆ విధంగా చెప్పినటువంటి పరమేశ్వరుని బ్రహ్మ తన హృదయంలో నిలుపుకున్నాడు. ఎంతో ఆనందంతో ఆయనకు నమస్కారం చేసి పూర్వంలాగానే సమస్త లోకాన్ని సృష్టించాడు, ధర్మాన్ని ప్రవర్తింపజేశాడు. తర్వాత సకల లోకాల క్షేమాన్ని కాంక్షించి సంతుష్టాంతరంగుడై మహోన్నతమైనటువంటి తపస్సు చేసి ఆ సమయంలో బ్రహ్మమానస పుత్రుడైనటువంటి నారదుడు బ్రహ్మ వద్దకు వచ్చాడు. ఆ తర్వాత భాగవత పురాణ లక్షణాలు ఎలా ఉంటాయి అని అడిగితే దానికి చెబుతున్నటువంటి విషయాలు, లీలా విషయాలు మనం తర్వాత తెలుసుకుందాం.